చిన్నప్పుడు పుస్తకాలు పాఠాలతో పాటు లైఫ్లో మనకి ఏదైనా కష్టం వస్తే ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎంత నిజాయితీగా ఉండాలి అనేది నేర్పించారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా అవసరం. ఈ ఈవెంట్కి నేను పర్సనల్గా రాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. బట్ డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం కలుస్తాను. నేను మిస్ అవ్వను నెక్స్ట్ టైము. అండ్ మీరు ఈ చైల్డ్హుడ్ మెమరీస్ని మెమరైజ్ చేసుకుంటూ అండ్ కొత్త మెమరీస్ని క్రియేట్ చేస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్ జావా. నేను 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మధులో, తర్వాత 10th క్లాస్ టాగూర్లో చదివాను. ప్రజెంట్ మాడిసన్ USA విస్కాన్సిన్లో డెలాయిట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా వైఫ్ పేరు రమ్య. మాకు ఒక పాప 5 years, తన పేరు ధనశ్రీ. ఈ వర్చువల్ వీడియోతో మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నేర్పిన క్రమశిక్షణ, విద్య, దానివల్ల మేము ఎంతో ఎదిగాము. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాము. బట్ ఇన్ని రోజులకి మాకు అవకాశం వచ్చింది. వెంకట గారు, మీరు నేర్పిన దిక్కులు ఎలా చూడాలి అనేది ఇప్పటికీ మేము ఊహితో ఆదనేపో అని ఇప్పటికీ నేను తలుచుకుంటూనే ఉంటాను. అలానే ఐడెంటిఫై చేస్తూ ఉంటాను. రామకృష్ణ గారు మ్యాథ్స్ కానీ, చంద్రశేఖర్ గారి ఇంగ్లీష్ కానీ, అలా మన ప్రిన్సిపల్ గారు చాలా మీరందరూ నేర్పినటువంటి క్రమశిక్షణ వల్ల మేము ఇంత ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు తాత శ్రీనివాస్. నేను 10th క్లాస్ టాగూర్ విద్యాలయంలో చదివాను. 98 పాస్ అవుట్ బ్యాచ్. మేము చిన్నప్పుడు సుందరయ్య నగర్లో ఉండేవాళ్ళం. మైరా, రాజేష్, సింగ్ రాజేష్, గోపి, విక్రమ్, మేమందరము సేమ్ నైబర్హుడ్లో ఉండేవాళ్ళం. సో చిన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది చైల్డ్హుడ్ వీళ్ళతోటే గడపడం జరిగింది. లాట్ ఆఫ్ మెమరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను. తర్వాత ఇంటర్ విజయవాడలో నలందాలో నేను చెన్నకేశ్వర్లు సేమ్ రూమ్మేట్స్ ఇద్దరం కలిసి చదవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు యుఎస్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉన్నాను. నేను, మా వైఫ్, మా బాబు ముగ్గురం డాలస్లో ఉంటాము. రీసెంట్గా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మన ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్లోకి రావడం జరిగింది. ఐ వాజ్ సో హ్యాపీ. ఆల్సో ఈ గెట్ టుగెదర్ జరుపుతున్నందుకు ఆర్గనైజర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఐ నో ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఐ అప్రిషియేట్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ పుట్టింగ్ ఇన్ దిస్ ఎఫర్ట్. అండ్ అన్ఫార్చునేట్గా నేను అటెండ్ అవ్వడం కుదరట్లేదు. బట్ మీరందరూ చాలా హ్యాపీగా ఈ గెట్ టుగెదర్ జరుపుకుంటారని ఆశిస్తూ బాయ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, పెద్దలకు నా పాదాభివందనాలు. నా తోటి సహచరులందరికీ నమస్తే. నేను సమత కౌరు. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. నేను షార్లెట్ USAలో ఉంటున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మధు విద్యాలయంలో చదువుతున్నాను. ప్రిన్సిపల్ గారు వీరభద్రం గారు ఎక్కున్నాను. ఏమో ఇప్పుడు ఎప్పుడు కనిపించేవారు. స్కూల్ ఎప్పుడు వచ్చిన ఆ పిలుపు కూడా చెవిలో పడుతుంది. మా తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల శిక్షణ మమ్మల్ని ఈరోజు ఇలా ఉన్నతంగా నిలబెట్టాయి. రాజకీయ గారు అన్నట్టు ఏ దేశమైనా, ఎంతకాలైనా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా తోడరాని తల్లి వారిని నిలబెట్టరాని జాతి నిండు గౌరవం అని మా తల్లిదండ్రుల పేరు నిలబెట్టడానికి, ఉపాధ్యాయుల పేరు నిలబెట్టడానికి, మేము పుట్టి పెరిగిన ఊరు పేరు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. నేను మా వారు ఇద్దరం ఐటీలో జాబ్ చేస్తున్నాం. ఇక్కడ సెలవులు దొరికినందువల్ల నేను ఈవెంట్కి రాలేకపోతున్నాను. ఈవెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకోండి. ఇట్లు సమత కావాలి. థ్యాంక్ యూ.
సుభాష్ని పాట. సుభాష్ని రా. రేపు లేదుగా, రేపు లేదు. పాడతలే కానీ సుభాష్ని స్వాతి. లైవ్ అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలడా మరో ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. కలిమినేములన్నీ ఒకే తీరుగా కలసి పంచుకోదా సదా తోడుగా. కలసి రాని కాలం వెలేవేసిన విడచిపోని బంధం తనయుండగా. సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. థ్యాంక్ యూ. గా 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 లెటర్ మీకు భయం. కళ్ళు తెరిస్తే ఇన్ని అబద్ధాలు చెప్పలేం కదా. ఓకే, జెంట్స్ నుంచి మీకు ఇచ్చిన లెటర్ గా 5 అనేలో పాడాలి. గా గా 1 2 ఓన్లీ 5 కౌంటే. 3 గుండెల్లో ఏముందో అందరూ సపోర్ట్ చేసి పాడండి. కన్నుల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తెలుస్తుంది. నిలవదు కదా సమయం నువ్వు ఎట్లా తా నిలబడితే తా తా. పాడాలి. ఆయన అన్ని ఆయన మీద వేస్తే ఎట్లా మెనవాడు సపోర్ట్ చేస్తారు. పాడండి. తెలుసా మనసా నాటి అనుబంధము మో మా ఉట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నటెట్ల ముంచేసి పోతారే వీళ్ళు కూడా అంతే. వీళ్ళు కూడా అంతే అట. తే తా 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 లేడీ తా తా. లేడీస్ గురించి అంత రెస్పెక్ట్గా మనోహర్ పాడితే జెంట్స్ గురించి ఎట్లా పాడింది. ఓకే రెడీ. జెంట్స్కి ఇచ్చిన లెటర్. ఓకే చెప్తారా? తా తా తా. నిజాలు చెప్పబట్టి అంత అక్షరం ఫస్ట్ మొదలు పెట్టారు. ఓన్లీ మీరే జెంట్స్. తక తక దిమి తక 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 దిమి తక 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 దిమి తక జుమ్. తిలానా తిలానా నా పసికల్లాలో అంతే. నా 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 నీడని నీడను నేనే కదలా మిగిలే కల నేనే. నా నా
ఎవరైనా నా మీద పాట. నా నా నన్ను దోచుకుందువటే నెలదొరసాని కన్నులలో దాచుకుంది నీవేనా స్వామి, నీవేనా స్వామి. మీ మా 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 1 2 పాలనున్నది మాటలు రావేలా, మాటున్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. లా జెంట్స్కి ఇచ్చే లెటర్ లా. లా 1 లా లా కౌంట్ 5. భయ్యా మైక్ సౌండ్ పెట్టరా కొంచెం, మైక్ సౌండ్ పెట్టండి, మైక్ సౌండ్ చేయండి. చెక్ చెక్. హలో హలో, లవ్ మీ మా హీరో, మజారా ముద్దిస్తారా రో, ఖుషిగా కౌగిట్లో మారో. రో రా 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 రో రా రమ్మంటున్నా రణరంగంలో సిద్ధం రా అంటాను అంతే. ఏడో తెలుసాలన్నా నా మీకు కూడా వినిపిస్తా. నా 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 మా నా నా నందికొండ వాగుల్లోన పాడండి పాడండి. నల్లమ్మ చీకట్లోన నిన్నోదలా. నిన్నే చూస్తున్నా మళ్ళీ నా 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 చిత్రమే అది చిత్రము అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి పాడండి. నిన్ను తలచి నిన్ను తలచి మై మరిచా చిత్రమే అది చిత్రమే. తర్వాత నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. మా జెంట్స్కి మా మా ఒకటి. అరే అసలు టాలెంట్ ఇక్కడ ఉంది. మాయదారి మైసమ్మో మైసమ్మా, అనం వైజార మోదమే మైసమ్మా. మళ్ళీ మా నీ కొంగు పొంగు లాగేంద్రే తూచేనమ్మ, బుట్ట మీద బుట్ట పెట్టి నేను హిందీ కూడా పాడతాను. వా 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 గుచ్చుకుంటే ఎట్లాగమ్మా. ఎక్కడ స్టార్ట్ అయింది అది? వాన జల్లు గుచ్చుకుంటే ఎట్లాగమ్మా. అయిపోయిందా? మా ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాలో, ఎవరంటే ఎట్లమ్మా వివరాలే గుట్టమ్మ, చిక్కుబుక్కు చిక్కు చిన్నోడోయమ్మా. ఆ ఆ ఆలో ఆ అంటే అమలా, ఏయ్ ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఇలా వేసి కూడా చేస్తారు ఆంధ్ర జనం. మా 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 మామయ్య అన్న పిలుపు, మా ఇంట్లో ముద్దులకు ముద్దు పడుపు. మామయ్య అన్న పిలుపు, మా ఇంట్లో ముద్దులకు ముద్దు పడుపు. పు పా జెంట్స్కి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, భూమి నా దేశం సదా స్మరామి. మా మహిళలకి మా 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 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు,
ఏదో అడగాలని ఏదో చెప్పాలని రగిలే ఆరాటంలో లో ఉండలేను వెళ్ళలేను ఏమి కాను నా 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 ఇది రాని రోజు ఇంకా ఉందా జూవా ఓకే కానీ రోజు జా 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 జూ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య యా యా పాటే అది ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయింది వయసు ఓ చల్లగాలి యా చూపు చూసి కబురు ఎలేవా ఏమిటో ఎందుకో కో కా కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఓ పాల పెట్టరు బయట పట్టరు ఓ వా ఓ ఓ ఏమి ఫేసు ఎవరిది అచ్చు హీరోలా ఉంది బాసు ఏ అందరు కాళ్ళ దగ్గర ఎండిగా వస్తుంది సినిమా ఛాన్స్ ఇక మరో డోసు సా ఉంచండి సా జెంట్స్ ఈ మైక్ మీకే సా సా చాలు చాలు శ్రీవారు చాలు చాలు కాదు సా 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 సాలు సాలు కాదు సాలు సాలు శ్రీవారు వేళ కాదు మళ్ళీ సాలు సాలు చాలు చాలు మీరు కాదు వెయిట్ 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 సామిన సా సా సరసస్వర సుర జరి గమనమై సామవేద సారమిది నే పాడిన పీవన గీతం ఈ గీతం మా 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 కురిసే వేళలో మల్ల విరిసే ఎందుకో ఎందుకో విందుకో ఎవరికో సొంతమో మా 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 మైక్ అక్కడే ఉంది పాడు మా మామ 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 ఏ ఏదో ఒక బాగానే అక్షరం ఇచ్చారు మనం పాడేద్దామండి ఆయనకి లేదండి మనం జెంట్స్కి ఇచ్చా హలో వస్తుందా ఇది వస్తుందా ఏ మానేనా మీరు ఇచ్చింది అవును మా మా ఓకే మా పాడేనా మళ్ళీ వాడండి పాడుతున్నా వెయిట్ 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 ఓకే నిమిషం స్టాప్ కదా కదా మరి మర్చిపోతే రాదే కాదు మీ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు దగ్గరున్న మాకు దూరంగా ఉన్న వాళ్ళు కొట్టినా కొడతారంటారు. ఓకే సరే ఏం లెటరు మాట కానీ వస్తుందా ఇది మామ 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 బామ ఏమే ఏమే బామ మా మళ్ళీ మా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా డే బై డే కాలం డే బై డే పయనించే ఫ్రెష్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా రా రా వింతగాద వినుమా రావోయి చందమామ తనం ఏదో తనది అక్కడలాగనే మా ఇచ్చారు అంతే మా మల్లె పూలు మల్లె విరిసే వేళలో మంచు కురిసే మంచు కురిసే పాడారంటే ఈ పాట పాడారు ఇంతకుముందు. రెడీ 1 2 3 స్టార్ట్. మంచు కురిసే మనసున ఉన్నది చెప్పాలి చెప్పేయి ఆగొద్దు. మాయదారి
ఇంక సిద్ధమా హయ్య హయ్య హై. లెటర్ యా. యా యా ఎవరు ఎక్కడ? హై అర్రే అర్రే యమహో యమ యమ అందం చెలరేగింది కాలం మోజుల్లో నేను ఎముడంటి వాణ్ణి ఏమన్నా నాకు మోజుల్లో నేను ఎముడంటి వాడినా మొగుడంటి వాడినా? ఇక్కడ ఒక ఆయన మొగుడంటి వాడినా అని వాడుతున్నారు మరి, అంతేనా? ఎముడంటి వాణ్ణి నీ నా నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. వా ఒకటోసారి, వా రెండోసారి. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ అందరి ముందర రేపకే గుండెలో దడ దడ. డా 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 డమరుకంలో డా. ఒకటోసారి, రెండు, మూడు. డాడీ ఓ డాడీ ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని త్వరలోనే డాడీ నవ్వుతానంట. ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వాత. టా 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 జెంట్స్కి. ఇక్కడ కొత్తగా టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా మెలవా పెళ్ళను మెరిసేదానా డిజిటల్లో చెక్కిన స్వరమా ఎలిజబెత్ టైలర్ తరమా జాకిర్ సెన్ తబలా నువ్వేనా? నా 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 చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే నేనే కళ్ళల్లో నీవే కళ్ళల్లో నీవే అన్నింటా నీవే అందించో చూపించో జు జా జా జు జెంట్స్కి జా. ఏయ్ జుమ్మంది నాదం వీడికి జుమ్మంది యమహో ఏంట్రా ఇది? మావ మావ అంటే తప్పలేదు వచ్చిందారా ఏంటంటే జుమ్మంది నాదం పాడితే అందరు ఆయన దగ్గర పోతారు. అవును ఉంది కానీ ఆయన దగ్గరికి ఆ పాట పాడినందుకు ఎందుకు వస్తున్నారని ఆయనకి ఎప్పుడు జుమ్ అంటుంటుందట. జుమ్మంది నా దమ్ మా మా లేడీస్కి మా. మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లులోన తడిసిన ఆనందన పలికెను మదివీనా అనుకున్నది జరిగేనా. జెంట్స్కి నా వన్ నా. నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు నేను రోమియోగా మారినది లగాయతు నాకు పుట్టుకొచ్చే సెగాయతు అది పాట కాదు. వాసు సా సా లాస్ట్ సాంగ్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. నా 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 జెంట్స్ అక్కడ పెడదాం. ఓకే నా జెంట్స్కి నా. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగు రాజాలింగ గా గా లేడీస్కి గా వన్. మీరందరూ అనుకోండి. గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో గట్టు తప్పుతున్నదో
తమాషా అంటే షా వస్తుంది. తడే తమాషా షా షా. మీరు జెంట్స్ డ్రాపా షా షా మీద షా షా కాలు గుంజే షా शकलक बेबी शकलक बेबी तो चलेगा. గా. నెక్స్ట్ కేక్ రెడీ చేయండి. గా గా ఒకటి. పాట జోషి పాట నాకు రాదు కొంచెం. ఏం పాడారు? లెటర్ లెటర్. గా 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 గా. అక్కడ టాలెంట్ ఏదో బయటకు వస్తుంది. గా గా గా. గోరు వంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. మోగనే లా 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 లా. లేడీస్కి లా. లేవయ్యా లేలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరగా బా 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 బాబా అన్నారు. బా ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం అండి. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు. ఊచే మేటి రోజు. జా 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 ఒకటి. ఏ పాడారు ఇది పాడలేదా అండి? రెడీ పాడలేదట వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రెడీ 1 2 3 గో స్టార్ట్. జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జాడనీయకే గలా. లా లా. వచ్చేసిందా మీకు? లలు దర్వాద లస్కర్ బోనాల్ పండకి వస్తానని రాకపోతివి. లక్లీకా పూల పోరికి రబ్బరు గాజులు తెస్తానని తేకపోతివి. ఓకే ఒక్క నిమిషం. బోత్ ఆర్ విన్నర్స్. ఇద్దరు గెలిచారు. ఒకసారి గట్టిగా ఓయేసుకోండి. ఓకే ఇందాక అక్కడ తిరిగింది ధ్యాస నీపై కొత్తగా ఎప్పుడిలా జరిగింది మాయా మహగమ్మత్తుగా. ఓ అనగనగా కథలా ఉందే మొదలుతోందే తుదకి మౌతాదంటే చెప్పదే సుడిలా ఉందే నన్ను లాగిందే మునిగేలోపే నీతో ముడి వేస్తోంది. ఓకే మీ పేరు మేడం? సుభాషిణి గారు అయిపోయారు. స్వాతి గారు ఎవరు? పాడాలి. లేదు మీరు పాడతారట. కొంచెం పాడండి. ఆల్రెడీ తను పాడారు కదా. స్వాతి స్వాతి గారికి ఒక గిఫ్ట్. మీరు
ఉన్నది బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ సాంగ్. అట ఫోటో 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 ఫుల్ సాంగ్ పాడినందుకు అందరు నవ్వాలండి. నవ్వుతూ ఇస్తున్నట్టు లేదట. ఓకే, కేక్ని ఇటు తిప్పాలండి. 25 షేక్. ఒక్కొక్కరు ఒక్కసారి కట్ చేయాలి. కొంత వెనక్కి రండి మేడం. ఫస్ట్ ఫోటో తీయండి. స్ట్రైట్గా చూడండి ఒకసారి. స్ట్రైట్ అందరూ ఒకసారి. అలాగే లేడీస్ అందరు పైకి ఎక్కేయండి. పైకి జెంట్స్ రండి. అందరూ జెంట్స్ అందరు రండి. మీరు అలాగే పైకి ఎక్కి. కొంచెం బ్యాక్ అండి. కొంచెం బ్యాక్ సార్. కొంచెం బ్యాక్. హ్యాండ్స్ అప్. ఓకే, కేక్ వదిలేసి అందరూ ముందుకు రండి. అందరూ వచ్చేయండి. అందరూ तीन मार రోజు అనేది ఎప్పటికీ ఇంకా గుర్తుండేదే. ఇంకోటి ఆర్గనైజేషన్ గ్రూప్లో అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఏ టైం అంటే ఆ టైం జూమ్ మీటింగ్లు వన్స్ ఒకసారి 8:30 to 11:30, 12 దాకా కూడా అయ్యేది. చాలా టైం అయ్యేది అటు కుక్ చేసుకుంటూ ఇటు వీళ్ళకి వడ్డించుకుంటూ. మొత్తానికైతే సక్సెస్ చేసాం. థ్యాంక్ యూ. ఇంకొద్దిగా అయితే డ్రాప్స్ వచ్చేసేది, ఆల్రెడీ వచ్చాయి, బయటికి రాకుండా సావిత్రి గారు లాగా లోపలికి వేసేసారు. అంటే ఇక్కడ ఎన్ఆర్ఐసా, పెద్ద జాబ్ చేస్తున్నామా, పెద్ద ఆఫీసర్లమా, లేకపోతే ఆటో నడుపుతున్నామా, రిక్షా నడుపుతున్నామా, ఎంత కాదండి. మధు ఠాగూర్ స్కూల్లో 1998లో మనందరం కలుసుకున్న ఫ్రెండ్స్ అంతే. ఇక
ఇంకా మిగతా ఏమి క్యాల్కులేట్ చేయొద్దు మనం, ఎందుకంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. హలో, ఇవాళ ఇంతమందిని ఇట్లా ఒకేసారి కలిసాం, చాలా సంతోషంగా ఉంది. మేము ఆర్గనైజింగ్ కమిటీ ఫామ్ చేసి బయట ఉన్న వాళ్ళందరం ఇక్కడ లోకల్లో వాళ్ళకి ఎప్పుడు అట్లా చేయండి, ఇట్లా చేయండి, అది తీసుకురండి, అది అరేంజ్ చేయండి, ఈ టైంకి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అని ఇట్లా ప్లాన్ చేసేలాగా చెప్పడం మాత్రమే మా వంతు అయ్యింది. మేము అక్కడ ఉండి ఇట్లా సలహా ఇవ్వడం తప్ప ఏం చేయలేకపోయాం. బట్ ఇక్కడ లోకల్లో ఉండి కిరణ్, మనోహర్, ఎస్పి ప్రసాద్, బట్టు వీళ్ళందరూ వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. వీళ్ళ ఎఫర్ట్ వల్లనే ఈరోజు ఇంత సక్సెస్ అయ్యింది. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు బట్టు అండ్ మనోహర్ టీమ్. సో అండ్ కిరణ్, యాక్చువల్గా ఫస్ట్ చెప్పాల్సిన పేరైతే కిరణ్. ఈ గ్రూప్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కిరణ్. సో వెనక ఉండి వీళ్ళందరినీ నడిపించి దీన్ని ఇంత సక్సెస్ చేశాడు కిరణ్. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మేమందరం ఇట్లా ఒక స్టేజ్ మీద కలవగలిగాము అంటే అది కేవలం నీ వల్లనే మాత్రమే అయ్యింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. And thank you so much guys for each and everyone who participated in this event and who made this event very grand successful. Thank you so much. ఎవరైనా మాట్లాడుకునేవారంటే కొద్దిసేపు అండి, ఎందుకంటే కష్టపడి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ని మనం విందాం. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. కళ్ళు నిండుకున్నాయా లేదా? మింగైపోతే ఊరు దాటి వెళ్ళలేనేమోనే భయం. సో మీ అందరి సహకారం లేకపోతే మేము ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు. మీ అందరి సహకారం, ప్రోత్సాహంతో ఈ ఈవెంట్ ఇంత విజయం సాధించిందని నేను అనుకుంటున్నా. నేను అందరికీ తెలుసు, నేను చాలామందికే, నాకు చాలా కొంతమందే తెలుసు అని నేను అనుకున్నా మొన్నటి వరకు. అది తప్పని అర్థమైంది. నిజంగా నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారా అంటే చాలా సంతోషంగా ఉంది. దీనందరికీ కారణం మనోహర్ గారు, మిట్టపల్లి గారు, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే ప్రతిసారి సూట్ కేసుల నిండా సామాన్లు మోసుకెళ్తా, ఈసారి ఆనందం, సంతోషం మోసుకొని వెళ్ళిపోతా. ఇది నేను జ్ఞాపకాలన్నీ మోసుకొని వెళ్ళిపోతా. చాలా బరువు అవుతాయేమో, ఎయిర్పోర్ట్లో ఆపేస్తారేమో. గుడ్ ఈవినింగ్ అందరికీ. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం జరగకముందు నేను ఒక 2-3 డేస్ యాక్చువల్గా ఈ ప్రోగ్రాం జరగకముందు ఒక 2-3 డేస్ నుంచి బాగా వర్షాలు ఉన్నాయి కదా. మేము అనుకున్నాం అసలు ఈ ప్రోగ్రాం ఎట్లా సక్సెస్ అవుతుంది అంటే, ఎంతమంది వస్తారు, అసలు దీనికి గెస్ ఏంటి, దీనికి వేస్తే ఏంటి, ఎట్లా ఉంటుందో ఏమో, ఎంతమంది వస్తారో, మనం ఎలా ఆర్గనైజ్ చేస్తామో. రోజు జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు కొట్టుకుంటా ఉంటే గంటలు మీటింగ్లు. ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు అసలు మీ ప్రోగ్రామ్ ఏంది, మీ గోల్ ఏంది, అసలు గంటలు మీటింగ్లు, వారానికి 2-3 రోజులు జూమ్ మీటింగ్లు, ఎలా ఉండేది. లాస్ట్లో ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా 2-3 డేస్ నుంచి వర్షాలు పడటం వల్ల అనుకున్నాను. నిన్న వచ్చేటప్పుడు కూడా వర్షం ఉంది బాగా, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. ఎంతమంది వస్తారో ఏమొస్తారో, అసలు మనకి ఈరోజు వాతావరణం సహకరించిద్దో లేదా అట్లా అనుకున్నాము. బట్ అన్ని విధాలుగా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆర్గనైజింగ్ కమిటీకి, ఎస్పెషల్లీ కిరణ్. అంటే యాక్చువల్గా నేను 10th క్లాస్ ఒకటే మధు స్కూల్లో చదివాను. దాదాపుగా దీంట్లో సగం మంది నాకు గుర్తులేరు. కాకపోతే అందరూ నువ్వు చూసినా కదా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ. మీరు బోత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కానీ ఉండండి. బోత్ ఆఫ్ థ్యాంక్స్ అంటే తర్వాత మాట్లాడతాను. లాస్ట్ మాట్లాడేస్తే క్లోజ్ కదా, లేట్. హలో, నెక్స్ట్ లాస్ట్ కోపడ్ లాస్ట్ ఎండింగ్ నేను చెప్తాలే. మాట్లాడు. హలో ఎవ్రీవన్. మనోహర్ గారికి మైక్ ఇస్తే వదిలిపెట్టరావు నన్ను భయంతో. మనం అందరం థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆయనకు 1 నిమిషం ఇచ్చాం. ఎక్కువ థ్యాంక్స్ చెప్దాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా తోటి స్నేహితులకి,
నా హృదయపూర్వక ధన్యవాదాలు. అబ్రాడ్ నుంచి ఈ పూర్వ విద్యార్థులకి వచ్చేసినటువంటి నా మిత్రులకి నేను మాటల్లో చెప్పలేను. అది ఒక ఫస్ట్ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయాలి అన్నదానికి ఒక తొలిమెట్టు ఏర్పడింది. అక్కడ దేశ విదేశాల నుంచి మన వాళ్ళు వచ్చి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాలు పంచుకున్నందుకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. మన పోలా ప్రదీప్ కానీ, మన ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న చెన్నకేశవులు, మరియు కృష్ణప్రియ, స్వాతి, మళ్ళీ మన చింతనిప్పు నగేష్, నాదెండ్ల మురళి, వీళ్ళందరూ విదేశాల నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చి మన ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. హలో డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా, కళలు నిజమవుతాయి అని. ఈరోజు ఈ ప్రాంగణాన్ని చూస్తుంటే, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని అందరినీ ఇలా కలవటం చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. సంకల్ప బలం అనేది ఉంటే లైఫ్లో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్గా సక్సెస్ అవుద్ది అంటారు. ఈ థాట్ రావడం అనేది మెయిన్ ఫౌండేషన్. దాన్ని ఎవరో పుష్ చేస్తే ఇంత సక్సెస్ అవ్వదు. అది యూరప్, మిడిల్ ఈస్ట్, ఏషియా, గల్ఫ్ కోస్ట్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇన్ని కంట్రీస్ నుంచి వచ్చారు అంటే ఎవరో పుష్ చేస్తేనో ఫోర్స్ చేస్తేనో అయ్యేది కాదు. కాబట్టి మనందరిలో ఉన్న ఇన్బిల్ట్ థాట్ ఈరోజు ఇలా ఫ్రూషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక స్వాతి చెప్పినట్టు నాకు కూడా 2 సూట్ కేసులే ఉన్నాయి. ఆ 2 సూట్ కేసులు నేను కూడా మెమరీస్ తీసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ. ఇలా రండి, మా కెమెరా లైవ్ ఉంది కాబట్టి కూర్చో ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ థ్యాంక్స్. ఆర్గనైజ్ కమిటీ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, ఎంత ప్లాన్ చేసినా కానీ మీ పార్టిసిపేషన్ లేనిది అది సక్సెస్ అవ్వదు. టిల్ ఎస్టర్డే ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ డౌట్. మేము చాలా హార్డ్ వర్క్ చేసాము, ప్లాన్ చేసాము, స్టిల్ వీఆర్ జస్ట్ థింకింగ్ ఏదైనా లోటు ఉందేమోనని. ఒక్కసారి మీరు అందరు చూసిన తర్వాత అవన్నీ దే ఫెల్ ఇన్ ద ప్లేస్. అన్నీ దాటికాటికి అయిపోయినాయి. మిగతా అంతా మన డిస్కషన్ను పలకించుకోవడానికి సరిపోతుంది. సో ఆ ప్లాన్ అనేది పక్కన పెట్టేసి మిగతా వేరే ప్లాన్ మొత్తం ఫినిష్ చేసాం. సో ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నుంచి మన వాట్సాప్ గ్రూప్ చూస్తే మనకి ఒక్కొక్కరి దగ్గర 20 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో ద ఓన్లీ వన్ దట్ ఈస్ ఎవ్రీడే యాక్టివ్ ఈజ్ అవర్ వాట్సాప్ గ్రూప్. So, I mean, the enthu in the WhatsApp group is actually realized or resulted in the actual turnout here. So, I was also very happy. I mean, being successful, making it a success, and also being part of the organization committee. And also, I'm also thankful that I met so many other guys. I mean, after 25 years or 30 years, I would say. So, కొంతమంది చూసి పలకరించుకొని గుర్తు చేయాల్సి వచ్చింది. కొంతమందిని ఇంకా చెప్పాలంటే గుర్తు కూడా లేదు. But still, I think I have a lot of memories like others. Thank you. కరెక్ట్ చెప్పారండి. నేను లేకపోతే ఏది నడవదని అనుకుంటారు, కానీ అందరూ కలిస్తేనే అవుతుంది. అది వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా, లేకపోతే వాళ్ళు షేరింగ్ లేకపోతే ఇంతటి కార్యక్రమం నడవదు. ఎప్పుడు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని, ఈ టీం ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. నెక్స్ట్. అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి ఇందూరు. ఇన్ఫ్యాక్ట్ పోలా అండ్ అదర్ ఫోక్స్ చెప్పినట్టు ఈ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం ఆలోచించాను, ఈ గ్రూప్ కంటిన్యూ కావాలా వద్దా, అసలు నేను జాయిన్ కావాలా లేదా అని. బట్ చూసుకుంటే మనం ఏ పొజిషను ఎక్కడ సెటిల్ అయినా కానీ ఫ్రెండ్స్ అనేది బేస్. ఫ్రెండ్స్, స్కూల్ గ్రూపు, ఆ స్కూల్ ఏజ్ మనం చేసినటువంటిది ఇది బేస్ మూలం. సో మనం ఎక్కడికి పోయినా నాకు తెలిసి ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. నో మ్యాటర్ మీరు ఏ పొజిషన్లో ఉన్నా కానీ. సో అనుకున్నాను, ఓకే ఈ గ్రూప్లో జాయిన్ అవుదాము, చూద్దాం అసలు ఏంటి అనేది. సో అట్లా జాయిన్ అవటం జరిగింది. జాయిన్ అయిన తర్వాత డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది జనాలకి. అంటే ఏ టైప్ ఆఫ్ ఈ గ్రూప్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఆ గ్రూప్ని ఒక సక్రమంగా ఒక సిస్టమేటిక్గా మనము తీసుకెళ్ళగలిగాము. అంటే ఎలాంటి డిఫరెంట్ టాపిక్స్ లేకుండా ఓన్లీ ఫ్రెండ్స్ రిలేటెడ్, నో పాలిటిక్స్, నథింగ్, నో అదర్ రిలేటెడ్ థింగ్స్, ఓన్లీ మన ఫ్రెండ్స్ సంబంధించిన ఓల్డ్ మెమరీస్ కానీ, లేకపోతే ఈవెంట్ అసలు ఎలా చేయాలి,
సక్సెస్ ఎలా చేద్దాము అనే థాట్తోనే మనం ముందుకెళ్ళడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ నాకు ఇండియాలో లేనప్పటికీ ఈ టైమింగ్స్ డిఫరెంట్ వల్ల సో నేను పోల ప్రదీప్ చెన్న అమెరికా నుంచి, ఇంకా కృష్ణప్రియ ఆఫ్రికా నుంచి, స్వాతి ఆస్ట్రేలియా నుంచి, ఇంకా పలు దేశాల నుంచి అందరూ చాలామంది ఎంతో ఎంకరేజ్మెంట్ తోటి సపోర్ట్ తోటి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. చాలామంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా, ఇందులో కొంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాకు హెల్ప్ చేశారు. మనమంతా కలిసి ఈవెంట్ని సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. ఐ వుడ్ సే వన్ థింగ్, వన్ లైఫ్, వన్ ఆపర్చునిటీ. ఓకే, లివ్ ద మూమెంట్. థ్యాంక్ యూ. నా పేరు ప్రదీప్ బోడపట్ల. చెన్నకేశ్వరి చెప్పాడు, ప్రతిరోజు యాక్టివ్గా ఉండే వాట్సాప్ గ్రూప్ ఒకటి మన స్కూల్ గ్రూపు. పొద్దున్న లేవగానే లేకపోతే మధ్యరాత్రి మెలకు వచ్చినా చాలామంది మధ్యరాత్రులు కూడా మెసేజ్ చేస్తుంటారు. ఏదో మెసేజ్ పెట్టి పడుకుంటే పొద్దున్న లేచేసరికి దానికి 3-4 రిప్లైలు ఉండేవి నాకు, లేదా కొన్ని ప్రైవేట్ పర్సనల్ మెసేజెస్ ఉండేవి. ఎంత యాక్టివ్గా ఉందంటే యాక్చువల్గా సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మనకు రీయూనియన్ సీజన్ ఒకటి జరిగిపోయింది. ఇది రీయూనియన్ సీజన్ ఎండాకాలం వర్షాకాలం లాగా రీయూనియన్ కాలం ఒకటి అయిపోయింది అనిపిస్తుంది. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఒక సీజన్ అయిపోయింది. ఇట్ వెంట్ లైక్ ఏ బ్లింక్. ఈరోజు ఒక బ్లింక్ అయిపోయింది. ఇంత ఈజీగా అయిపోయింది ఈవెంట్ అన్నట్లుగా నాకు అనిపించింది. బట్ ఈ సీజన్కి మళ్ళీ చిన్న చిన్న వర్షాలు చిరుజల్లు ఉంటాయి. మనం అక్కడక్కడ కలుసుకోవచ్చు, విడివిడిగా కలుసుకోవచ్చు, పలకరించుకోవచ్చు. మనకు ఫోన్ నెంబర్లు ఒకరు అందరి దగ్గర ఉన్నాయి. మనకు సోషల్ మీడియా ఉంది, ఒకళ్ళ అకౌంట్స్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళందరికీ మొహమాట పడకుండా మీ ప్రొఫైల్స్ షేర్ చేయండి. సో దట్ అట్లీస్ట్ మనం కలుసుకోవచ్చు, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, స్టేటస్లు చూసుకోవచ్చు. ఈ సీజన్ని కొంత మనం ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్స్ మన దగ్గర ఉంది కాబట్టి లెట్స్ డూ ఇట్. అది నా మెసేజ్. ఏం సార్ సాయి కుమార్ డైలాగు ఏదో, సాయి కుమార్ గారి డైలాగ్ ఏదో ఉంటుంది కదా పోలీస్ సినిమాలో, కనిపించని 3 సింహాలు న్యాయానికి ధర్మ. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఎస్పీ గారు కాబట్టి ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇంతమంది మాట్లాడిన తర్వాత కొత్తగా మాట్లాడేదైతే నాకైతే మాటలు కూడా లేవు. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ యాక్టివ్గా ఉన్నందుకు ఫస్ట్ అశోక్ గడికి పోయేసుకోవాలి. మిట్టపల్లి అశోక్ గడు ఫస్ట్ వాడే అశోక్ గడు, మిట్టపల్లి అశోక్ గడు. సో వాళ్ళు వాడు వాట్సాప్లోనే ఉంటాడు, ఇక్కడ ఉండడు. కన్ఫామ్ కదా ఉండడు వాడు, తెలుసు. నెక్స్ట్ ఈ గ్రూప్ స్టార్ట్ అవడానికి ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు అందరి దృష్టిలో పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ లాస్ట్ నాకు తెలిసి ఒక 2-3 years సారా ప్రదీప్ పోలా అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఒక గ్రూప్. ఫస్ట్ కొంతమంది యాడ్ అయ్యారు. మధు విద్యాలయం తెలంగాణ హ్యాజిటేషన్ లాగా ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి నడుస్తుంది అన్నట్టు అట్లా ఆల్రెడీ ఒకసారి వచ్చి స్టార్ట్ చేసి జాయిన్ అవటం, మధు ఠాగూరు ఏంటి వీళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారని కొంత డిలే అయింది, డ్రాగ్ అయింది. దాన్ని కొన్ని రోజులు ఆగి మళ్ళీ అది రెస్ట్ తీసుకుంది ఆ గ్రూపు. తర్వాత చాలా చెన్నారెడ్డి తర్వాత బట్టు యాక్చువల్గా సి సెక్షన్ మొత్తం గ్యాదర్ చేసి ఒక గ్రూప్ అందరిని A to Z కన్ఫామ్ చేశాడు. క్రెడిట్ గోస్ టు హిమ్ ఆల్సో ఫస్ట్. తర్వాత బట్టు తర్వాత కిరణ్ రోజు వైరాలో అందరినీ వేసుకుంటాడు కనపడేవాళ్ళకి, ఈ గ్రూప్ పెట్టకుండా ఏం చేస్తున్నారు మీరు అనేసి. సో అది ఎక్కువ కూడా ప్రెషర్ తీసుకునేటట్టు ఉండేవాళ్ళు, ప్రెషర్ ఫీల్ అయ్యేట అన్నట్టు కనపడేటువంటి వాడు మనోహరు. పాపం యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో మాట్లాడాలి, ఓకే వేరు. యాక్చువల్ మనోహర్ వాడు మొత్తం టెన్షన్ అంతా ఎవరికి ఫ్రస్ట్రేషన్ అయినా పాపం వాడిని అనేది నేనైతే మాత్రం ఈ గ్రూప్లో నేను మనోహర్ని బాగా స్ట్రెస్ చేశాను వాడిని ఈ గ్రూప్లో. సో అలా స్టార్ట్ అయినటువంటి గ్రూపు కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో పెట్టాడు కిరణ్ గారు. నాకు బాగా ఇబ్బందిగా, కానీ లేట్గా వచ్చిన
ఓకే ఓకే అందుకున్నాను. నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన విషయాలు వస్తే దీంట్లో అందరూ కూడా దాదాపు ఒక 40-50% ఎప్పుడు కలిసేటటువంటి బ్యాచే. అంటే యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఫోన్లో మాట్లాడుతూ ఎప్పుడు టచ్లో ఉండేటువంటి వాళ్ళే. కానీ ఇంతమంది మోర్ దాన్ 120 కదరా, 120 టచ్ అయ్యాం అంటే ఇట్స్ ఏ రికార్డ్. అసలు మనకు వెళ్ళేటప్పుడు మన సార్ వాళ్ళందరూ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గెట్ టుగెదర్ పార్టీ అని మన మల్లెంపాటి వీరభద్రం గారు చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన బాబురావు గారు అన్నారు. అందరూ ఇప్పటివరకు జరిగినటువంటి గెట్ టుగెదర్స్లో ఈ స్కూలు రెండుగా విడిపోయిన తర్వాత కూడా ఇంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యి ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు మీరు అనేసి ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక చెప్పాలంటే ఇక థ్యాంక్ యూ మాటలు లేవు, అసలు మాటలైతే రావట్లేదు నాకైతే. ఎలా నాగలా అంతేనా కాదా? సాయంత్రం మాట్లాడాలి. ఇక మాటలే రావట్లేదు అన్నారు, పావు గంట మాట్లాడారు. థ్యాంక్స్ చెప్పండి. ఒక నిమిషం. అసలు మా మీటింగులు ఏమైనా ఎక్స్టెండ్ కానీ ప్రొలాంగ్ కావటానికి, ఆలస్యం కావటానికి మెయిన్ కారణం వీడే. అరగంట మీటింగ్ పెట్టాల్సింది 1-2 గంటలు అయ్యాయి వీడి వల్లే. ఖచ్చితంగా వీడు మాట్లాడాలి. లాస్ట్లో వచ్చి ఇంకా అవ్వలేదా, మీరు ఇంకా ఏం చేస్తున్నారు, తొందరగా కానివ్వండి, అసలు మ్యాటర్ తెలియదు దీనికి. ఓకే వీడు ఇన్విటేషన్ కార్డు నేను బ్లాక్లో అందరూ అనుకొని వేయించాము. వీడేమన్నాడు, బ్లాక్ వద్దులే మామ బాగోదు అన్నాడు. ఈరోజు బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చిండు వీళ్ళు. యా హలో. ఓకే వీళ్ళందరూ అన్నది ఫ్యాక్టే. నేను ఏం చేసినా కూడా ఆ క్వాలిటీ కోసమే చేశాను. సో రీయూనియన్ ఈవెంట్ ఎట్లుందో మీరు అందరు చూశారు. మీకు నచ్చిందా నచ్చలేదా? ఓకే ఓకే రీయూనియన్ ఉద్దేశం ఏంటి అంటే మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు కలవడం కోసమే అని నేను అనుకున్నాను. బట్ ఏంటంటే మనమందరం చిన్నప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నామో ఈరోజు కూడా నేను మళ్ళీ అదే చూశాను. నా ఓల్డ్ ఫ్రెండ్ వెల్లంకి సురేష్ వచ్చారు ఈరోజు. యాక్చువల్లీ ఈజ్ ఏ డాక్టర్. మేము ఆల్మోస్ట్ 30 years తర్వాత ఈరోజు మళ్ళీ కలుసుకున్నాము. వాడు నన్ను ఒకసారి టచ్ చేయంలోనే మా ఓల్డ్ జ్ఞాపకాలని నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. అట్లనే చాలామంది ఉన్నారు. వంశీ ఉన్నారు నాదెల్ల మురళి కానీ. ఎక్కువ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఫోన్స్లో కూడా మాట్లాడుకోలేదు. జస్ట్ ఒకసారి కలుసుకోంలోనే మా ఓల్డ్ జ్ఞాపకాలని గుర్తొచ్చాయి. రమేష్ బాబు ఎక్కడున్నాడు? ఓకే. అలానే కావు నరేష్ కూడా అంతే. ఇట్లా చాలామంది ఉన్నారు. ఓకే ఓకే ఫైనల్గా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇట్లనే మనం ఇయర్లీ మళ్ళీ రీయూనియన్ సెలబ్రేషన్ జరుపుకుందామని అనుకుంటున్నాము. ఓకే థ్యాంక్ యూ. కిరణ్ అండ్ ఫౌండర్ మాట్లాడొద్దా? గుడ్ ఈవినింగ్. ఇది మన జూనియర్స్ చాలా మంది కూడా ఈ గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నారు. నేను వేరే లోకల్లో ఉంటాను కాబట్టి స్కూల్కి వచ్చిపోవడం అవన్నీ చూస్తూ ఉంటాను. అది కొంచెం మనం ఎందుకు వెనకబడ్డం అనేది ఒక ఆలోచన అయితే వచ్చింది నాకు 1 సంవత్సరం క్రితం. దానికి మన అందరం కలుసుకున్నప్పుడు మనోహర్ నాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు వైరాలో.
కలిసినప్పుడు కొంచెం ప్లాన్ చేయరా, స్కూల్కి వెళ్ళు, అది రిజిస్టర్ పట్టరా, అది ఇదని కొంచెం వాడిని ఇబ్బంది పెట్టేవాడు ఈ విషయంలో చాలాసార్లు. మనోహర్ తర్వాత నాకు బట్టు జాయిన్ అయ్యాడు. బాగా మామూలు సపోర్ట్ చేయలేదు బట్టు అయితే ఈ విషయంలో. వాళ్ళు బట్టుకి అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఈ విషయంలో. ప్రతి ఊరు వెళ్ళి నెంబర్ పట్టుకొచ్చాడు, మామూలుగా పట్టాలి అసలు. మామ ఈ ఊరు అంటే అన్న చిన్న గొప్పదా, నేను పోతా, పో. పెద్దటూరా, నేను పోతా. కాసారమా, నేను పోతా. ఏ ఊరు నాకు చెప్పు, నేను పోతా. వాళ్ళ నాన్న పేరు చెప్పు, వాళ్ళ నెంబర్ పట్టుకొస్తా అనేవాడు. చాలా చాలా హెల్ప్ చేశాడు బట్టు నరసింహ ఈ విషయంలో. ఇక మేము ముగ్గురం స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎస్పి ప్రసాద్, ధనుంజయ్, పోలా ప్రదీప్, చెన్నకేశ్వర్లు వీళ్ళంతా ఓన్ చేసుకున్నారు దీన్ని. మిగతా పనులు మీరు చూసుకోండి, బ్యాక్ అండ్ పనులు ఏమంటే మేము చూసుకుంటాం, మీ జూమ్ కాల్స్ ఇవన్నీ మేము పెడతాము అని మాకు బాగా సపోర్ట్ చేశారు. కొంచెము వాళ్ళు వస్తా అన్న తర్వాతనే మేము దీన్ని జూలైకి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంతమంది ఇతర దేశాల నుంచి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేవలం ఈ గెట్ టుగెదర్ ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ, ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నేను ఒక్కడనే కాదు అందరం చేసినాం. ఈ ఆర్గనైజింగ్ కమిటీలో 17 మందే కాదు, బయట ఉన్న మీరు కూడా మీకు తోచిన సహాయం ఏదో ఒకటి చేశారు. అందరూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మురళి గారు ఫైనల్గా. కాస్త అభిమానులు అరవనియండి కాస్త. ఏంటి ఇంత క్రేజీ కారణం ఏంటి అసలు? చెప్తా. అయితే నేను మాట్లాడదాం అనుకునే అన్ని విషయాలు మొత్తం వీళ్ళందరూ చెప్పారుగా. ఇంకా నేను చెప్పడం దానికి, మీకు బోరు కొట్టడం దానికి అవసరం లేదుగా. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, నేను మాట్లాడను. అయిపోయింది. థ్యాంక్ యూ. ఫైనల్గా హాయ్ అందరు, గుడ్ ఈవినింగ్. చాలా సంతోషంగా ఉన్నది. కిరణ్, మనోహర్, ఎస్పి, మురళి బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మనోహర్ గారు ఈరోజు చాలా అంటే ఇప్పుడు మీరేమో సన్మానాలు స్పీడ్గా కావడానికి బాగా పని చేసినారు. నువ్వు అమౌంట్ పట్టుకో, నువ్వు షాలో పట్టుకో, నువ్వు కప్పు, నువ్వు చేయి, నిలబడి ఆల్రెడీ ఫోటోది, వెళ్ళిపోండి బాగా చూసుకున్నారు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, పర్ఫెక్ట్ చేశారు. అలాగే మనోహర్ గారు అంటే ఈరోజు బోత్ ఆఫ్ థ్యాంక్స్. లాస్ట్ చివరి మాటలు మీ నుంచే. వాస్తవమే, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ ఫ్లోర్ వరకే, మరి కిందకి దిగుతాం మేము ఎక్కడికి వెళ్ళాం. ఓకే, చాలా సంతోషం అండి. చాలా కన్నుల విందుగా ఉంది. చాలా ఏళ్ళ ఇది ప్రయాస. కిరణ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కిరణ్ ఆ జిగ్జాస్ని నాలో రేకెత్తించింది కిరణ్. దీంట్లో జిగ్జాస్ తప్పు మాట్లాడినా, ఆ జిగ్జాస్ కాదు, జిగ్జాస నాలో ఇట్లా. ఓకే, అయితే ఎంతో అంటే మొట్టమొదటి ఒక అనుభవం చెప్తా మీకు. అరే ఆగ్రా, కావూరి ఆగ్రా. ఫస్ట్ కిరణ్ దగ్గర నుంచి, బట్టు దగ్గర నుంచి స్టార్ట్ అయింది గ్రూపు. ఆ రోజు ఇంకా గ్రూప్ కూడా ఆగరా అరే 7 కానీ అయితే మొట్టమొదటి అనుభవం చెప్తాను. అప్పటికి గ్రూప్ క్రియేట్ కాలేదు. మేము బోనకల్లో గెల్లా సుభాష్ని బోనకల్లో ఉంది అమ్మాయి, వినండి. అయితే అక్కడికి వెళ్ళాం మేము, నాతో పాటు ఇంకొకళ్ళు వెళ్ళాము. జ్యువెలరీ షాప్ వాళ్ళది. నేను కూడా బాగా దిట్టంగా ఉన్నా కదా. జ్యువెలరీ షాప్ వాళ్ళు అమ్మాయిని చూసి నేను అట్లా వెళ్తా ఉన్నా. ఆ అమ్మాయి దొంగలు అనుకుందో ఏమో తెలియదు మనకి. ఆ దొంగలు అనుకుందో ఏమో వాళ్ళ ఆయనకి వెనకాల పోయి ఇట్లా నక్కి ఇట్లా చూస్తుంది. కాదండి, కాదు, నేను ఇట్లా పలానా, లేదు కొంచెం వెనక జరగండి అన్నట్టు మొహం పెట్టారు. కొంచెం జరిగా నేను. తర్వాత ఏంటంటే సార్ మేము ఇట్లా 10th క్లాస్ మేము ఇట్లా చదువుకున్నాం ఇది అంటే ఓకే అని చెప్పి కొంచెంసేపు మాట్లాడింది. తర్వాత రోహిణికి ఫోన్ చేసి అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి గ్రూపు. ఇక అప్పటి నుంచి ఇక విశ్రాంతి లేదు. ఇక అయితే మేము ఇంట్లో కార్యక్రమం కూడా అన్ని ఫోన్లు మాట్లాడలేదని నా భార్య చెప్పింది. ఇంత టెన్షన్ పడలేదట నేను. అసలు వాస్తవంగా పిల్లలతో అయితే లేము అసలు ఆల్మోస్ట్. చాలా అండ్ అయినా ఏదో మంచి స్వీయ అనుభవాన్ని నేను పొందాను. ఇంతమంది అట్లాగా అమ్మాయి వేరేది కాదు,
చాలా సంతోషం పొందా నేను. చాలామంది మిత్రులందరినీ చూసి నాదెండ్ల కొత్తగా చాలా ఏళ్ళకు చూసా, శ్రీకాంత్, శ్రీనాథ్, మన వీళ్ళందరినీ కూడా చాలామంది, ఇప్పుడు పేర్లు అంటే టైం అయిపోయింది. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే 136, 137 మంది ఉంటే 120 మంది వచ్చారండి. చప్పట్లు కొట్టాలి ఖచ్చితంగా. ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పడి ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. రోహిణి దగ్గర నుంచి స్టార్ట్ అయింది బిందు. లేడీస్ వరకు మీరు చూసుకోండి, లేడీస్తో మేము మాట్లాడలేమన్నారు. ఇక వాళ్ళే లేడీస్తో వాళ్ళు ప్రత్యేక గ్రూప్ పెట్టుకున్నారు. వాళ్ళు లేడీస్ సమస్య మా దగ్గర తీసుకురాలేదు. ప్రతి కాంట్రిబ్యూషన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. జ్యోత్స్న, రోహిణి, బిందు లేడీస్లో ఆర్గనైజ్ చేశారు. స్వాతి ఎంటర్టైన్మెంట్ చేసింది. చాలామంది చాలా సంతోషం, గ్రూపులో చాలా హ్యాపీగా, ఏదో అలకలు గిలకలన్నీ ఏదో సర్వసాధారణంగా వస్తూ పోతుంటే అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరినీ వదిలిపెట్టి పోతుంటే కొంచెం నాకు బాధగా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ శ్రీ హోటల్ వారందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఇంత స్పెషాలిటీ కలుగు చేసిన మనకు సర్వీస్ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా, సౌండ్ బాక్స్ మేనేజర్ కృష్ణమూర్తి గారికి, సౌండ్ బాక్స్ సిస్టమ్ క్రాంతి చాలా ఇలాంటి విషయాల్లో మంచిగా దోహదపడాడు. మన ఎస్పీగా లేదు, 0 నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళాడు, అక్కడ వదిలిపెట్టట్లేదు, ఇక వదలడు కూడా. మంచిగా వర్క్ చేశాడు. అందరూ కూడా, మురళి, అందరూ, ప్రదీప్, చెన్న, పోలా, వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ల ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటా, మాకు కొంత పనులు చెప్పుకుంటా ఇంత సహకారం అందించారు. చాలా సంతోషం అండి. చాలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరామెన్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. చాలా, మీ పేరేంటి? సాయి వీడియోస్ ఎడిటింగ్ ప్రభు గారికి కూడా, టీజర్లో మీరు ప్రతిరోజు బ్రాడ్కాస్ట్లో మీకు పర్సనల్గా మెసేజ్లు వస్తాయి వాట్సాప్. డిజైనర్ మర్చిపోతండి, నిసార్ గారికి, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. మీరు ఎంత సంతోషంగా అయితే వచ్చారో అదే సంతోషం తెల్లండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి మన ఈవెంట్ మేనేజర్ శ్రీ రామడుగు వసంత్ గారు, మన ఖమ్మం వాస్తవ్యులే, హైదరాబాద్లో సెటిల్డ్, మాకు రిలేటివ్ అవుతాడు మా బావగారు. సో ఆయనకి చాలా బిజీ అనమాట, రోజుకి 2-3 ప్రోగ్రామ్ చేస్తారు. బట్ నా రిక్వెస్ట్ మీదగా నేను 1 month ముందే మాట్లాడి, నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని అనుకుంటున్నా, మీరు కూడా అనుకుంటున్నా. సో ఈ సక్సెస్లో ఈవెంట్ మేనేజర్ ముందు ఉండి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్, వాళ్ళ టీం కూడా ఇంత సక్సెస్ చేసినందుకు పర్సనల్గా మా తరపున ధన్యవాదాలు. ఒక ఒక చిరు సత్కారం లాగా, సన్మానం లాగా ఈ కమిటీ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నాయి కదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇంకా ఉంది అన్నట్టు ఉన్నారు. ఇక లేదుగా, అయిపోయింది. ఇంకా ఏదో లేదు, ఇంకా ఉందన్న సంగతి తెలుసు చాలా మందికి. కింద ఫ్లోర్ అన్నారు కదా, మేము కిందకి వెళ్ళిపోతున్నాం. మేము అమ్మా మీలో